కర్పూరంతో కర్మలన్నీ తొలగిపోతాయి. ధనవంతుడు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఏదీ కలిసిరాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు. మరికొంతమందైతే డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకోలేక కష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. ఈ కష్టాలన్నింటికీ కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడమేనట. అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో తులుతుగడం ఖాయమంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దాంతోపాటు 5 కర్పూరం బిళ్ళలను తీసుకుని ఒక ఎర్రగుడ్డలో మూటగట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో ధూపం వేయాలి. తర్వాత తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఆ తర్వాత కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి. అంతా అయిన తరువాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకుని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు, బంగారాన్ని దాచుతామో ఆ ప్రదేశంలో ఉంచాలి. అలా ఉంచినట్లు ఎవరికీ చెప్పకూడదు.